మేడ్చల్ జిల్లా షామీర్పేటలో దొంగలు రెచ్చిపోయారు. షామీర్పేట మండలంలోని మజీద్పూర్లోని ప్రజయ్ హోమ్స్ తాళం వేసినటువంటి ఇళ్లకి టార్గెట్ చేస్తూ దొంగతనాలు చేస్తూ ఉన్నారు. 3 రోజుల కిందట అనిల్ కుమార్ యాదవ్ అనే వ్యక్తి ఫంక్షన్ కి వెళ్లి తిరిగి ఇంటికి వచ్చేసరికి ఇంటి తాళం దొంగలు పగలగొట్టేసి ఉంచారు. ఇంట్లో ఉన్నటువంటి 13 తులాల బంగారం, 68,000 నగదు దొంగిలించారు. దీంతో అనిల్ యాదవ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాజాగా మరో 2 ఇళ్లలో కూడా షరీఫ్ శ్రీనివాస్ ఇంట్లో 30 తులాల బంగారం, 93,000 నగదు దోచుకెళ్లారు. దీంతో స్థానికులు వరుస దొంగతనాలు, భయభ్రాంతులకు గురవుతున్నారు. ఇది మా మజీద్పూర్ గ్రామం. ఈ కాలనీలో మొన్ననే దొంగతనం జరిగింది. 15-16 తులాల బంగారం, క్యాష్ పోయింది మొన్ననే. మళ్ళీ ఈరోజు 2 ఇళ్లలో దొంగతనం జరిగింది. మరి ఇక్కడ లైట్లు లేవు. మరి సీసీ కెమెరాలు మా గ్రామానికి దాతల సాయంతో 37 కెమెరాలు సీసీ కెమెరాలు మేము అమర్చాము. అవికి మెయింటెనెన్స్ కూడా చేయడం లేదు అధికారుల పాలనలో. మరి ఈ పాలనలో ఇట్లా దొంగతనాలు జరిగితే ప్రజలు ఎట్లా జీవిస్తారు? చాలా ఘోరం ఉంది. మరి ఈ రోజు కూడా 30 తులాల బంగారము, 1,00,000 రూపాయలు నగదు మరి ఇట్లా దొంగతనాలు చేస్తున్నారు. అధికారులు మళ్ళొకసారి మేల్కొని మన గ్రామాన్ని సరిదిద్దాలని నేను కోరుచున్నాను. శ్రీనివాస్ అండి. మొన్న రోజు నేను మా భార్య గుంటూరు ఫంక్షన్కి వెళ్ళాము. మా పాప, మా మనవరాలు, మనవడు చిన్న పిల్లలు వాళ్ళ ఇంట్లో ఉన్నారు. అయితే మా ఒక్కటే ఉండటం భయపడతాని చెప్పేసి మా కొడుకు పక్కనే ఉంటే మా కొడుకు ఇంట్లో పక్కన వచ్చేసాము. మా పాప నిన్న ఈరోజు రాత్రి కూడా పడుకున్నారు అక్కడే. రాత్రి మొత్తం వచ్చేసి ఇల్లు మొత్తం గోల్డ్, క్యాష్, వెండి మొత్తం తీసుకెళ్ళిపోయారు. సగం ఒక 30 తులాల బంగారము, 1 కిలో వెండి, 90-93 దాకా క్యాష్. మేము ఎప్పుడే వచ్చాము. ఇప్పుడు ఎస్ఐ గారు కూడా